चीफ एडवाइजर सर श्री सुदर्शन रेड्डी गारिकी, उर्दू अकाडमी चेयरमैन गारिकी, सब कलेक्टर गारिकी, DRDO गारिकी, DCC चेयरमैन नागेश रेड्डी गारिकी, प्रजाप्रतिनिधि अंदरिकी ना योक्क नमस्कारम। ख़वातीन हज़रात को भी मेरी तरफ से सलाम। जब नागेश साहब बात कर रहे थे तो नागेश साहब ने पूछा कि क्या मुझे उर्दू आती है, तो मैं आपको बताना चाहूँगी कि मैं लखनऊ के शहर से ताल्लुक़ रखती हूँ और जिस बार किया है, मैं सही बताऊँ तो मुझे अपने घर की याद आ गई। और वहाँ पे जैसे गंगा जमुना तहजीब का वो रोज़ एक नुमाइश करते हैं, वही नुमाइश मुझे निज़ामाबाद में भी देखने को मिली। तो ऊपर वाले की दुआ से आप लोगों के लिए काम करने में बहुत खुशी महसूस हो रही है। తెలుగు కూడా ఎంత కొంత నేర్చుకున్నాను। సో మీ అందరికీ నేను తెలియజేస్తున్నది ఏంటంటే నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం కొన్ని చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు మొదలు చేస్తూ ఉంది। గతంలో కూడా ఇదే హాల్లో నేను అంగన్వాడీ టీచర్లతో మాట్లాడేటప్పుడు నేను కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి తీసుకువచ్చాము। ఇప్పుడు మహిళా సంఘాల ఆధ్వర్యంలో మనం చేపడుతున్న అది ఇంద్రమ్మ మహిళ మెక్మా వాళ్ళకి కావాల్సిన గుర్తింపు రూపంలో, ఆత్మగౌరవం పెంచే రూపంలో చీరలు కావచ్చు, లేదా ఇంట్రెస్ట్ లేని రుణాలు కావచ్చు। ఇది నిజంగా చరిత్రలో మిగిలిపోయే కార్యక్రమాలు ఇది అని। ఎందుకంటే ఇప్పుడు మహిళలు బాగుండాలి అంటే ఏముండాలి, మనకి ఎక్కువ ఉంటుంది, అది ఒప్పుకుంటారా? हम लोग कहीं पे भी वेस्ट नहीं करते। और एक इरफान की एक गज़ल है कि जिनके मुकद्दर बड़े होते हैं उनके इम्तिहान कड़े होते हैं। तो हमारे घरों में हमारे इम्तिहान कड़े होते हैं, शौहर की तरफ से हो जाए, किसी के तरफ से हो जाए, पर जब हम बाहर निकलते हैं तो पूरा ज़माना हमें देखता है। నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఉన్న ఆర్థిక క్రమశిక్షణని చూసి మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మన రెస్పెక్టెడ్ సెక్రటరీ మేడం కావచ్చు, సిఓ సార్ మేడం కావచ్చు, ప్రతి నెల కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడతా ఉన్నాము। ఇదే క్రమంలో అంటే మన ఎస్హెచ్జి మహిళ కాకుండా నేను మీ అందరి దృష్టికి తీసుకువచ్చినది ఒక చాలా మంచి కార్యక్రమం, ప్రణామ్ సెంటర్స్। సో ప్రణామ్ సెంటర్స్ అనేది ఐడియా ఉందా ఎవరికైనా? ప్రణామ్ సెంటర్స్ అంటే ఇప్పుడు మనం అందరం ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు అయినాయి, మనం ఇంటికి మనం పనులకి పోతాము, అల్లుడు పోతారు, అత్తగారు ఇంట్లో ఒంటరిగా ఉండిపోతారు। సో అలాంటి వాళ్ళు పెద్ద వయసుని వారి సంక్షేమాన్ని చూసుకోవడానికి ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన పెద్ద వయసు వాళ్ళ కోసం ఒక డే కేర్ సెంటర్ అని ప్రణామ్ పేరుతో ప్రవేశపెట్టింది। సో మీ అందరు ఆలోచించాలి, అంటే ఈ ప్రభుత్వం అంటే ఎవరికి సంబంధం లేని అంటే ఓటర్ కాకపోయినా సరే వారి గురించి ఎంత ఆలోచిస్తుంది। సో ఇంత మంచి ఆలోచనతో మనం అందరం భాగస్వామ్యమై నేను ఎస్హెచ్జి గ్రూప్ లీడర్స్తో కూడా నేను కోరేది ఏంటంటే మీరు దయచేసి ఎంత ఆసక్తితో రుణం తీసుకుంటారో అదే ఆసక్తితో కొంచెం రీఇంబర్స్మెంట్ అండ్ రీపేమెంట్ మీద కూడా కొంచెం ఆసక్తి పెట్టండి। ఎందుకంటే నేను చెప్తాను మీకు నచ్చి జగానే లగాలి, మనం డబ్బు అయితే తీసుకుంటున్నాము కానీ సరిగా దాన్ని వినియోగించట్లేదు। సో దీన్ని ఒక సవాల్ లాగా తీసుకుందామా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్। సో ఈ రోజు నుంచి మనం ఉట్టిగా కిరాణా షాప్ పెడతాం, వరుసగా నేను ఊరికి పోతా ఉంటే వరుసగా 50 కిరాణా షాప్స్ ఉన్నాయి। ఎవరొక్కరితో అడిగితే ఇది రుణాల కింద తీసుకున్నాము కాబట్టి అందరూ మీరు ఒక మాట అనండి, ఒక ఊర్లో 100 ఇల్లులు ఉంటే 50 కిరాణా షాప్స్ ఉంటే 50 కిరాణా షాప్స్ అందరికీ ప్రాఫిట్ దక్కుతుందా? సో కాబట్టి కొత్త కొత్త ఆలోచనతో రండి। దీని దిశగా మనకి DRDO ఆధ్వర్యంలో కొన్ని NGOs కూడా పనిచేస్తూ ఉన్నాయి। మీరు ఒక ఐడియాతో రండి। ఇప్పుడు ఎంతమంది అమెజాన్తో షాపింగ్ చేస్తారు? స్టార్ట్ చేసింది ఒక మహిళ ఫాల్గుని నయ్యర్ అని, 53 వయసులో ఆ బిజినెస్ని స్టార్ట్ చేసింది। 53 అంటే మేము ఏదో రిటైర్ అవుతామని అనుకుంటాము, కానీ ఆమె ఒక కొత్త బిజినెస్ కొత్త వ్యాపారాన్ని ప్రవేశపెట్టింది। రిక్వెస్ట్ కొత్త ఆలోచనతో రండి। మీరు కొత్త ఆలోచనతో వస్తే సరే ఫస్ట్ రౌండ్లో మీకు ఫలితాలు రాకపోవచ్చు, ప్రాఫిట్స్ రాకపోవచ్చు, దాని మీద మేము రీపేమెంట్ గురించి కూడా
మా డిఆర్డిఓ ఆధ్వర్యంలో కానివ్వండి, సీసీస్ మాధ్యమంలో కానివ్వండి, మీ మీద రీపేమెంట్ కోసం మేము ఒత్తిడి పెట్టము. కానీ లేనిపోని జస్ట్ నాకే వాస్తే ప్రభుత్వం ఇస్తా ఉంది కాబట్టి తీసుకోవాలి అనేది కాకుండా మనం ఏదో మంచి ప్రయోజనం, అందరికీ మేలు జరిగే కార్యక్రమం మనం పెడితే బాగుంటుంది. నేను మీకు నారాయణపేట ఉదాహరణ ఇస్తాను. నారాయణపేట జిల్లా నామ్ సునా హై. 2024 ఫిబ్రవరిలో మహిళల ద్వారా నడిపే ఒక పెట్రోల్ బంక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అక్కడ నెలకి ఎంత ఆదాయం వస్తుంది చెప్పండి? थोड़ा एक अंदाजा दीजिए, एक महीने में कितना कमा लेते हैं? 5 लाख सर, 5 लाख 5 లక్షల రూపాయలు. సరే, అక్కడ కొన్ని కాస్ట్లు ఉంటాయి నడపడానికి ఆ పెట్రోల్ బంక్. మిగతా అక్కడ పని చేస్తున్న ఇంద్రమ్మ మహిళా సంఘాలకి. సో దయచేసి ఇలాంటివి కొత్త కొత్త ఆలోచనలు వచ్చేయండి. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఎలక్ట్రిక్ బస్ డిపోని ఒక సంఘాలకి అక్కడ ఇవ్వడం జరిగింది. సో మేము డిఆర్డిఓ గారితో కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వారి ఏపీఎంస్ని మొబిలైజ్ చేయండి. మీరు క్లస్టర్ మీటింగ్ ఏర్పాటు చేసేటప్పుడు మీరు ఏదైనా ఆలోచనతో రండి. ఓకే, ఏదైనా ఆలోచనతో రండి. అది కరెక్ట్ కాదా అది తర్వాత చెప్తాం. మీరు ఆలోచన కొత్త ఆలోచనతో రండి. దాన్ని ఒక బిజినెస్ రూపంలో ఒక ప్లాన్లో తయారు చేసే బాధ్యత మా ఏపీఎంసీ, మా డిఆర్డిఓ గారికి. తర్వాత మనకి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మన లోన్ డిస్బర్స్మెంట్ తర్వాత మన మీటింగ్స్. సో దయచేసి మీటింగ్స్లో కూడా నేను చూసింది అంటే ఇక్కడ నేను మీటింగ్స్ అటెండ్ కాలేకపోయాను. నేను మీటింగ్స్లో చూసింది ఏంటంటే మన సీసీ సరిగా మినిట్స్ రాయడం లేదు. మనకి మినిట్స్ ఎందుకు అవసరం? సోదరి మనులకు లోన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చేసిన మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు ఇవన్నీ చూసి మన ఆఫీసర్ యువకుడు ఆలోచనలు స్వార్థాలు కాకుండా ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మహిళా సోదరి వల్ల కూడా మరి ఇప్పటి వరకు మీరు చెప్పారు 5 లక్షల ఇళ్ళు కూడా కేవలం మీ పేరుపైనే శాంక్షన్ ఇచ్చి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎవ్వరు కూడా ఒక రూపాయి అడగకుండా అడుగుతున్నారా? ఇచ్చేటప్పుడు అడుగుతున్నారా? మీకు కూడా ఇప్పుడు గ్రామాలలో మన డిస్ట్రిక్ట్ కేవలం కేసీఆర్ గారు డిస్ట్రిక్ట్ 2 చేశారు. మన డిస్ట్రిక్టే ఎవరికి ఇచ్చినాము? మహిళా మళ్ళీ సోదరులకు డ్వాక్రా సంఘాల రుణాలు 10 కోట్లు, ఒక 2 కోట్లు 12 కోట్లు ఇచ్చాం. మొన్ననే నెలకు 5 కోట్లు అడ్డంటారా ఇంట్రెస్ట్ అంటారా? అంటే మీరు కూడా ఎక్కడ కూడా ఇంత మట్టుకు టౌన్లో లేకుండా టౌన్ వారికి కూడా ఇవ్వాలని మరి డిసిషన్ తీసుకొని బ్యాంకులతో మాట్లాడి ఈరోజు మనం బోధన పట్టణంలో 15,010 మంది సంఘ మహిళలకు 2 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేసి ఉంది. ఇప్పటి వరకు కలెక్టర్ గారు అన్నా ఆ మహిళా సోదరుమని చెప్పారు. ఇవి కేవలం ఒకరికొకరి ఇంట్రెస్ట్ కాదు, బయటకు వెళ్ళి తీసుకొచ్చి మన డబ్బులు తిని మన పని మనతో యూజ్ చేసుకుంటున్నాడే, అవి మనం ఎందుకు చేయలేము? ఆలోచనలు రావాలి. మనం ప్రతిది కూడా మంచి నూనె కానీ ఇంకోటి కానీ ఇవన్నీ చేయాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.